బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రి అల్లర్లపై రెండో రోజు సిట్ విచారణ కొనసాగుతోంది. అక్కడి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల రికార్డులను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక తాడిపత్రి అల్లర్లపై ఇప్పటికే 7 కేసులు నమోదు కాగా 91 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అటు అల్లర్లు జరిగిన ప్రాంతాలను నిన్న సిట్ అధికారులు పరిశీలించారు. గురజాల నియోజకవర్గంలో 100కు పైగా కేసులు, 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నర్సరావుపేట నియోజకవర్గంలో 20 పైగా కేసులు, 60 మంది నిందితులను గుర్తించారు. వీలైతే కొన్ని సెక్షన్లు కూడా జోడించే అవకాశం ఉందని అంటున్నారు కొంతమంది అధికారులు. బాధితులైన కొందరు పోలీసులు రాజకీయ పార్టీల కార్యకర్తల నుంచి సమాచారం తీసుకోనున్నారు. లభించిన ఆధారాలతో ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి ఇవ్వనుంది సిట్. అటు అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ నేతలను అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. సిట్ ఇచ్చే ప్రాథమిక నివేదిక పరిశీలించక ముందుకు ఎలా వెళ్లాలనేది ఎన్నికల సంఘం కీలక సూచనలు ఇవ్వనుంది. ఇంకా లోతుగా విచారణ చేస్తారా, ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు హింసాత్మక ఘటనల నేపథ్యంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కౌంటింగ్ రోజు కూడా అల్లర్లు చెలరేగే అవకాశం కనిపిస్తూ ఉండటంతో భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు లైవ్ లో. రవిచంద్ర, చెప్పండి. బ్రాహ్మణి ఏదైతే తాడపత్రి పట్టణంలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ నియమించిన సిట్టు బృందం తాడపత్రి పట్టణానికి చేరుకుంది. నిన్న రాత్రి పూర్తిగా అర్ధరాత్రి వరకు కూడా అల్లరి జరిగిన అన్ని ప్రాంతాలను కూడా పరిశీలించి పూర్తిగా ఈ అల్లర్లకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసు అధికారుల ద్వారా సేకరించడం జరిగింది. అయితే దీని తర్వాత ఈరోజు పూర్తిగా కూడా తాడపత్రి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు మకాం వేశారు. ఈరోజు పూర్తిగా రికార్డుల పరిశీలన మాత్రమే జరుగుతుంది. రాత్రి నేర స్థలాలన్నింటినీ కూడా పరిశీలన జరిగింది. రెండోది తాడపత్రి పట్టణంలోని హోంశాంతి నగర్తో పాటు కాలేజీ మైదానం, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటితో పాటు ఇటువైపు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా రాత్రి అంతా కూడా పూర్తిగా పరిశీలన చేశారు. నేరం జరిగిన ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఈరోజు పూర్తిగా కూడా రికార్డును పరిశీలిస్తున్నారు. అంటే ఈ అల్లర్లకు సంబంధించి కేసులు నమోదు చేసిన విషయంలో కేసులు సక్రమంగానే నమోదయ్యాయా, ఇందులో సెక్షన్ల నమోదు కరెక్ట్గానే ఉందా, వీటన్నిటిని కూడా వివరాలు సేకరిస్తున్నట్టు వీటి పరిశీలన జరుగుతుంది. ఈరోజు పూర్తిగా అంతా కూడా రికార్డు పరిశీలన మాత్రమే ఉంటుంది. రికార్డు పరిశీలన అనంతరం ఈరోజు సాయంత్రంలోగా వీరు నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ 2 రోజుల్లోగా సెట్టు బృందం రంగంలోకి దిగి నివేదిక ఇవ్వాలని చెప్పింది. అందులో భాగంగా ప్రాథమికంగా తాము సేకరించిన ఆధారాలు పరిశీలించిన ప్రాంతాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిట్ అధికారులు ఎన్నికల కమిషన్ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తాడపత్రి పట్టణానికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ సిట్టు బృందం ప్రస్తుతం అయితే విచారణ చేపట్టింది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.